జూలై మంత్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జూలై మంత్ లో చాలా హ్యూజ్ లాంచెస్ జరిగినాయి. ఇంకా చెప్పాలన్నట్లయితే సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ నుంచి ఫోల్డ్ ఫోన్స్ కూడా ఈఏకి సంబంధించిన ఫ్లాగ్షిప్ డివైసెస్ అయితే లాంచ్ అయిపోయినాయి. ఇక ఆగస్ట్ నెలలో మన ముందుకు రాబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ ఏంటి అనే దాని గురించి అయితే చూద్దాం. ఈవెన్ ఈ మంత్ లో కొంచెం లాంచెస్ అనేది తక్కువైనాయి, కానీ ఇంట్రెస్టింగ్ ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఆల్మోస్ట్ చాలా వరకు నేను ఇందులో ఒక 2-3 మొబైల్ ఫోన్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను, ముఖ్యంగా గూగుల్ దగ్గర నుంచి. సో ఇవేంటి అనేది చూద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్. ఇంతకీ వీడియో లైక్ చేసారా? చేయకపోతే చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా మోటోరోలా దగ్గర నుంచి ఎడ్జ్ 50 సిరీస్ లోనే నియోని మన ముందుకు అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే మీకు ఎడ్జ్ 50 అల్ట్రా అలాగే ఎడ్జ్ 50 ప్రో ఉంది చూసారా, ఈ రెండింటికి ఇన్ బిట్వీన్ కింద మన ముందుకి దీని స్పెక్స్ అయితే మ్యాచ్ చేయబోతున్నారు. ఇందులో మీకు 6.4 ఇంచెస్ ఇంట్రెస్టింగ్ గా కాంపాక్ట్ సైజ్ లో, అందుకే దీన్ని నియో అన్నారేమో. 120 హెడ్స్ కి సంబంధించినటువంటి పిఓలెడ్ డిస్ప్లే, అది కూడా కర్వ్డ్ స్క్రీన్ మనం అయితే చూడబోతున్నాం. విచ్ కమ్స్ విత్ మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్, రేర్ 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 13 మెగాపిక్సెల్ అలాగే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో పాటు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ 4310 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు మనకి ఇందులో IP68 రేటింగ్ అలాగే 125 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీని వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 25-26,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే కూల్. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే దీనికి సంబంధించిన లాంచ్ డేట్ అయితే తెలియదు. మోస్ట్లీ ఇది ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేసి సెకండ్ వీక్ లో మనకి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్ 9 ప్రో అండ్ ఈసారి ఫోల్డ్ లో కూడా సెకండ్ జనరేషన్ అయితే మనం చూడబోతున్నాం. మొదటిగా యాజ్ యూజువల్ గా వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్థాన TSMC మేక్ తీసుకొస్తారా, సామ్సంగ్ మేక్ తీసుకొస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. ఈసారి మాత్రం మోస్ట్లీ సామ్సంగ్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. టెన్సార్ కి సంబంధించినటువంటి G4 చిప్ తోటి మనం ముందు తీసుకొని రాబోతున్నారంట. 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే, అది కూడా 120 హెడ్స్ కి రిఫ్రెష్ రేట్, అది కూడా OLED డిస్ప్లే మనం ముందు తీసుకొని రాబోతున్నారు. 50 మెగాపిక్సెల్ రేర్ అలాగే రీడిజైన్డ్ కెమెరా వైజర్ ని కూడా కొంచెం డిఫరెంట్ గా మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. ఈసారి మనకి ఫ్లాట్ గా ఉండబోతుంది బ్యాక్ సైడ్ అంతా కూడా, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ అల్ట్రాసోనిక్, యాక్చువల్ గా ఆప్టికల్ సెన్సార్ అయితే మనం రెగ్యులర్ గా చూస్తుంటాం, దీంట్లో మనకు వచ్చేటప్పటికి అల్ట్రాసోనిక్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. దీంట్లోనే నాన్ ప్రో వేరియంట్ విషయానికి వచ్చారంటే ఇక్కడ స్క్రీన్ సైజ్ మనకు తక్కువగా రావడం జరుగుతుంది. 6.1 ఇంచెస్ వస్తుంది. ఇది కూడా 1 హెడ్స్, ఇది కూడా G4 టెన్సర్ చిప్ ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. కాకపోతే ఇందులో ఉండేటువంటి కెమెరాస్ లో మనకు కొంచెం డౌన్ గ్రేడ్స్ చూస్తూ అండ్ ఫ్లాట్ ఫ్రేమ్ తోనే అలాగే మెటల్ బాడీతోనే మనకు రాబోతుంది, అలాంగ్ సైడ్ విత్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో సహా. అండ్ ఇంతే కాదండి, ఈ 2 మొబైల్ ఫోన్స్, యాక్చువల్ గా 2 కాదు మొత్తం 3 ఫోన్స్ ఫోల్డ్ తో సహా మీరు చూసారు అన్నట్లయితే గనక మొట్టమొదటి ఫోన్ విచ్ కమ్స్ విత్ Android 15 అనేటువంటి న్యూస్ కూడా వస్తుంది. ఎనీవే గుడ్ టు గో. ఇక నెక్స్ట్ ఇదే గూగుల్ దగ్గర నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి మరొక సెకండ్ జనరేషన్ ఫోల్డ్ ఫోన్ వచ్చేటప్పటికే ఫోల్డ్ 2. ఇందులో కూడా మనకి టెన్సర్ T4 చిప్ ని మనం అయితే తీసుకొని రాబోతున్నారు. విచ్ కమ్స్ విత్ పిక్సెల్ AI అసిస్టెంట్ అని చెప్పి వీళ్ళు సరికొత్తగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా తీసుకొని రాబోతున్నారంటే ఎక్స్క్లూజివ్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని గూగుల్ పిక్సెల్ ఫోన్స్ లో, అది కూడా ఫోల్డ్ ఫోన్స్ లో మొట్టమొదటిగా తీసుకొచ్చి వీళ్ళ కొంత బిజినెస్ అయ్యి వాళ్ళ R&D కి సంబంధించినటువంటి అమౌంట్ ని రీకలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా పిక్సెల్స్ అన్నిటికీ రోల్ అవుట్ చేస్తారేమో. ఇవన్నీ కూడా అఫీషియల్ గా 13th ఆగస్ట్ మన ముందుకైతే లాంచ్ అవబోతున్నాయి. బట్ పిక్సెల్ ఫోల్డ్ 2 ఏదైతే ఉందో వీళ్ళు ఇక Xiaomi నుంచి మనకి 15 సిరీస్ అయితే చైనాలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారంట. ఎస్. అండ్ దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇప్పటిదాకా మనకి ర్యామ్స్ అన్నిటిలో కూడా LPDDR5X టెక్నాలజీ మనం చూస్తున్నాం కదా, ఈసారి దీంట్లో మనకి 5T టెక్నాలజీ తీసుకొని రాబోతున్నారు. వరల్డ్ మొత్తం మీద మొట్టమొదటి ఫోన్. అండ్ ఇంతే కాదండి, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 90 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ 50 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా వీళ్ళు అండర్ 200 గ్రామ్స్ లో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. 6000 mAh అంటే బ్యాటరీ మ్యాసివ్ గా ఉంటుంది అండ్ బ్యాకప్ బాగుంటుంది. అండర్ లైట్ వెయిట్ అంటే చాలా మంది దీన్ని ఇష్టపడేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి గల కారణం ఏంటి అంటే రీసెంట్ గా హానర్ కంపెనీ వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాటరీస్ లో పెద్ద చేంజ్ తీసుకొచ్చారు. లిథియం అయాన్ కి బదులుగా లిథియం పాలిమర్ బదులుగా వీళ్ళు వచ్చేటప్పటికే సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు కదా. యాక్చువల్ గా వీటిని ఈవీస్ లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అదే టెక్నాలజీని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసింది అయితే హానరే. ఇది లాంచ్ రోజు మనకి ఇంకా వి విల్ గెట్ టు నో మోర్ ఫీచర్స్ అబౌట్ ఇట్. సో వెయిట్ చేద్దాం. 6.3 ఇంచెస్ కి సంబంధించినటువంటి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే తో ఈ మొబైల్ ఫోన్ రాబోతుందంట. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 4, అప్పటికల్లా 8 Gen 4 ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు కాబట్టి మేబీ అగైన్ వీళ్ళే మొట్టమొదటిగా వచ్చే అవకాశం ఉంది. LPDDR5T టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 4.0 తో పాటు లైకా కొలాబరేషన్ కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉంది. 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు
వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాతో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే వెయిట్ అండ్ సీ. దీంట్లో కూడా నాకు తెలిసినంత వరకు Xiaomi 15, 15 Pro, 15 Ultra అండ్ సివి కూడా లాంచ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక ఈ టైంలో ఎవడరా బాబు, షూట్లో ఉన్నాను, సైలెంట్లో పెట్టుకున్నా కానీ మెసేజ్లు ఫోన్ చేసి మరి చంపుతున్నారు. అమ్మో, కరెక్ట్ టైంకి కరెక్ట్ మెసేజ్ వచ్చింది. మరొక 3 మొబైల్ ఫోన్స్. ఇప్పటిదాకా నేను మీకు చెప్పినటువంటి ఫోన్స్ అన్ని కూడా మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ లేదన్నట్లయితే కనుక ప్రీమియం ఫోన్సే. బట్ ఈ 3 మాత్రం నిజంగా బడ్జెట్ యూజర్స్ కి మంచి పవర్ఫుల్ ఫోన్స్ అని చెప్పొచ్చు. మొదటిగా M6 Plus పోకో నుంచి ప్లస్ సిరీస్ లో వీళ్ళు మొట్టమొదటిగా తీసుకొస్తున్నారు. ఇది రెడ్మీ 13 వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. సో 6.79 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, Qualcomm Snapdragon 4 Gen 2 AI ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 108 మెగాపిక్సెల్, అలాగే 5030 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు IP53 రేటింగ్. ఎస్, ఆల్మోస్ట్ డిటోనే. పోకో ఎప్పుడూ చేస్తున్నటువంటి పనే మళ్ళీ చేస్తుంది. మోస్ట్లీ ఇది కూడా మనకి సెకండ్ లేదా థర్డ్ వీక్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఇక ఇన్ఫినిక్స్ నుంచి కూడా మరొక మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది ఇన్ఫినిక్స్ Note 40S అనేటువంటి పేరుతో తీసుకొని రాబోతున్నారంట. 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, MediaTek Helio G99. ఈ జనరేషన్ లో కూడా వీళ్ళు ఇంకా G99 లో ఉన్నారంటే ఏమనాలో ఏమో. 108 మెగాపిక్సెల్ సెన్సార్ తో పాటు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇదైతే సపోర్ట్ చేయబోతుంది. అండ్ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే అరౌండ్ అండర్ 10,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లోనే. నాకు తెలిసినంత వరకు అయితే 8 నుంచి 10,000 రూపాయలు, అంతకుమించి అయితే ఏముండదు. ఇక మోస్ట్ అవైటెడ్ ఫోన్ iQOO Z సిరీస్ లో Z9S అనేటువంటి పేరుతో కూడా మరొక మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. యాక్చువల్ గా ఈ వీడియో మీరు చూసేటప్పటికల్లా ఆ ఫోన్ ని నేను బాకులో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ గనక దొరికింది, ఎంబార్గో లిఫ్ట్ అయింది అంటే గనక డెఫినెట్లీ మీకు ఫస్ట్ లుక్ అయితే చూపిస్తాను. పెద్దగా దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ అయితే లీక్ అయితే రాలేదు. బట్ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. ఇది వచ్చేటప్పటికి మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, అలాగే MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7000 ప్రాసెసర్ దీనికోసం స్పెషల్ గా చేస్తున్నారంట. కస్టమైజ్ ఇవాళ రేపు ఏ బ్రాండ్ కి తగ్గట్టుగా చేస్తున్నారు కదా. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 44 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేయనుందంట. సో ఎనీవే ఈ నెల కూడా లేవు అనుకుంటానే దగ్గర 6-7 మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ముఖ్యంగా చెప్పాలంటే iQOO Z9S గురించి, అలాగే పిక్సెల్ మొబైల్ ఫోన్స్ ఏదైతే ప్రో, ఫోల్డ్ అలాగే నాన్ ప్రో వేరియంట్ ఉన్నది చూసారా, వీటి గురించి అయితే నేను సో ఎక్సైటెడ్. మీరు ఈ మొబైల్ ఫోన్స్ అన్నిట్లో దేని గురించి ఎక్సైటెడ్ లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.